ఇలా ఉండాలి క్రియేటివ్గా. నేను ఎంత బాగా చేయగలను అని మీ మెదడుకి పదును పెట్టి మీరు ఆలోచించాలి. ప్రతి దానిలోనూ కొత్తదనం తీసుకురావడానికి ప్రయత్నించేయాలి. చదువులో కూడా మనం కొత్తదనం తీసుకురావాలని లీడ్ తీసుకున్నాం కదా. లీడ్ ద్వారా చాలా బెనిఫిట్ అవుతున్నారు కదా. అలాగా కొత్తదనం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రజలు ఉంటారు. అందుకని చాలా న్యూగా ఆలోచించండి. న్యూగా బాగుంది ఇది. దీంట్లో ఇప్పుడు నేను, అసోసియేట్ డైరెక్టర్ గారు, ప్రిన్సిపల్ మేడం సైన్ చేస్తాము. తర్వాత ఆల్ ద టీచర్స్ ఆర్ టు సైన్ హియర్. మీకోసం కేటాయించబడినటువంటి ప్లేస్ ఉంది ఇక్కడ. ఒక్కొక్క దాంట్లో మీ పేరు రాశారు కదా, అక్కడ మీరు సైన్ చేయండి. చాలా బాగుంది. దిస్ ఈజ్ ఇన్విటేషన్ ఫర్ టీచర్స్ డే. టీచర్స్ అందరికీ ఆన్ బిహాఫ్ ఆఫ్ సెయింట్ జాన్స్ 7th గర్ల్స్ తయారు చేశారు, కానీ మీరు అందరూ తయారు చేసినట్టు లెక్క ఇది. అవునా? రైట్, గుడ్, వెరీ గుడ్. అండ్ రిగార్డింగ్ టుమారోస్ ఫెలిసిటేషన్, మన స్కూల్ తరఫున ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. మార్నింగ్ చెప్పాను కదా. వి మణి గారు, మీకేం చెప్తారు? యా, అవర్ హిందీ టీచర్ వి మణి గారు ఈ సెలెక్టెడ్ ఫర్ ది బెస్ట్ టీచర్ అవార్డ్ ఫర్ 2025-26. క్లాప్ హర్, గివ్ హర్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మణి టీచర్ గారికి బెస్ట్ టీచర్ అవార్డ్ అన్నమాట. అట్లాగే అవర్ ఫ్యాకల్టీ డాక్టర్ ఈబివి ప్రసాద్ గారు, ఆయన కూడా బెస్ట్ టీచర్గా అవార్డు పొందుతున్నారు ఈ సంవత్సరం. సో వీళ్ళిద్దరికీ కూడాను రేపు ఫైర్ స్టేషన్ సెంటర్లో ఒక పెద్ద ఏసీ ఫంక్షన్ హాల్ ఉంది. తెలుసా మీకు? డిసిఎంఎస్ ఏసీ ఫంక్షన్ హాల్ ఉంది కదా. ఆ డిసిఎంఎస్ ఏసీ ఫంక్షన్ హాల్లో వీళ్ళకు సన్మానం జరుగుతుంది. అంటే ప్రతి స్కూల్ నుంచి ఒక 2, 3, 4 అలాగా సెలెక్ట్ చేస్తూ ఉన్నారు. మన దాంట్లో చాలా మందికి సన్మానం అయిపోయింది. అంచేత 2 పేర్లు మేము ఇవ్వటం జరిగింది అన్నమాట.